అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం శివారున చిత్రాడ ప్రాంతంలో జనసేన పార్టీ జయకేతనం సభ అంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రస్తుతం జరుగుతోంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 8:30. ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే మొదలవ్వలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మొదలవ్వలేదు. కానీ సభ మాత్రం గ్రాండ్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ వీరాభిమానులు అనుకున్నట్టే, వాళ్ళ ముందు నుంచి చెప్తున్నట్టే లక్షలాది మంది ఈ సభకు హాజరయ్యారు. నేను కూడా ఈరోజు విజయవాడ నుంచి విజయవాడ టు విజయనగరం నేను కూడా కారులో ప్రయాణిస్తున్నప్పుడు దారి పొడవునా కూడా నాకు అటువైపు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఆ ప్రాంతం నుంచి కాకినాడ, పిఠాపురం వైపు వెళ్ళే వాళ్ళు చాలామంది కనిపించారు జెండాలతో. అండ్ వైజాగ్ వైపు నుంచి చాలామంది నేషనల్ హైవే మీద కనిపించారనమాట. సో దాన్ని బట్టి అంటే వాళ్ళ జోషు, వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి దారి పొడవునా కూడా ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల కోసం ఒక చిన్నపాటి వసతిలాగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా నాకు కనిపించాయి. సో దీన్ని బట్టి అర్థమైంది కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా వెళ్ళారు. నిజంగా వాళ్ళు ఉత్సవం జరుపుకోవడానికి ఈరోజు వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళారు. గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికలకు ముందు పెట్టుకున్న 2 సభలు మచిలీపట్నం అండ్ ఇప్పటం, ఈ 2 కూడా ఆవిర్భావ సభలే. ఆ 2 సభలు పోరాటం కోసం పెట్టారు. ఈ సభను ఉత్సవం జరుపుకోవడానికి పెట్టారు. సో ఈ సభలో గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వేదిక మీద ఉండేవాళ్ళు. ఆయన మాత్రమే మాట్లాడేవాడు, సుదీర్ఘ ప్రసంగం చేసేవాడు ఆయన మాత్రమే. ఈరోజు చాలామంది నాయకులు మాట్లాడారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్పీచ్ విన్నాను, అండ్ లోకం మాధవి గారి స్పీచ్ విన్నాను, అండ్ నాగబాబు గారి స్పీచ్ విన్నాను, ఇంకా కొంతమంది స్పీచ్ కూడా విన్నాను. నాగబాబు గారి స్పీచ్లో ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఉంది. అదేంటనేది నేను ఏపీ 175లో ఒక వీడియో చేశాను. అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికారేశారు. ఒక రకంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికారేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నీకోసం నా కుటుంబం మేమెంతో త్యాగం చేశాము, మీరు అలా చేశారు, ఇలా చేశారు, రఘురామకృష్ణరాజుని కొట్టించావు, నిన్ను విమర్శించాడని. సో మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్, కౌన్సిలర్ అని ఏదో కామెంట్ చేశావు. అసలు నీ తండ్రి అధికారంలో లేకపోతే నువ్వెవరివి? నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొని నువ్వు సీఎం అయ్యావు అనేటట్టు చాలా క్లియర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారనమాట. అంటే ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు వ్యూహాత్మకంగా. సో ఈ సభకు అంటే సభా వేదిక మీద దాదాపుగా 150 మందికి పైగా పాల్గొన్నారండి. అండ్ సభకు వెళ్ళే దారుల నుంచి సభా ప్రాంగణం మొత్తం కూడా డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారు. ప్లస్ పోలీసు బందోబస్తు భారీగా ఉంది. సో ఓవరాల్గా ఈ మీటింగ్కి వాళ్ళు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అండ్ జన సైనికులు కావచ్చు, కుర్రాళ్ళు, నాయకులు అందరూ కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు. అయితే నేను దురదృష్టవశాత్తు లేట్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినక ముందే నేను వీడియో చేస్తున్నా. మేబీ ఆయన స్పీచ్ మొదలయ్యేటప్పటికే 9 అవ్వచ్చు, ఆయన స్పీచ్ పూర్తయ్యేసరికి 9:30 అవ్వచ్చు, లేదా 10 అయినా అవ్వచ్చు. వీలైతే నేను అప్పుడు ఓవరాల్గా ఆయన మాట్లాడిన అంశాల మీద నేను వీలైతే వీడియో చేస్తాను, లేదంటే రేపు అనలైజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన అంశాలు మాట్లాడతారు. ఖచ్చితంగా ఈరోజు ఆయన వైసీపీని టార్గెట్ చేస్తారు, అండ్ జనసేన పార్టీ లక్ష్యాలు కూడా చెప్తారు. ఈ జనసేన పార్టీ ప్రస్థానం మొత్తాన్ని ఆయన చాలా ఎమోషనల్గా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక విజయోత్సవ సభ. జనసేన పార్టీ 100% సక్సెస్ అయిన తర్వాత ఇంత భారీ సభ ఇప్పుడు వరకు పెట్టలేదు, ఈరోజు పెడుతున్నారు. కాబట్టి ఇది విజయోత్సవ సభలో ఆయన జయకేతనం అనే పేరు కూడా పెట్టి ఆయన గెలుపు కారణాలు చెప్తూనే, కష్టాలు వివరిస్తూనే, భవిష్యత్తు లక్ష్యాలు చెప్తూనే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన ప్రతి కామెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే నేను ఆయన స్పీచ్ మొత్తం వచ్చిన తర్వాత వీలైతే 10 గంటల తర్వాత నేను ఒక వీడియో చేస్తాను, లేదా రేపైనా చేస్తాను. కాకపోతే ఈ మీటింగ్ మొత్తం మీద నాకు అనిపించింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వరకు ఓకే, వైసీపీని చాలామంది నాయకులు, ఇప్పుడు లోకం మాధవి గారు అండ్ నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా కీలకమైన స్పీచ్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు, వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళ పరిపాలనలో ఎదురైన సమస్యలు, సో వాళ్ళ కసి, ప్రజలు ఏ విధంగా వైసీపీ మీద తిరగబడ్డారు, వైసీపీ చేసిన పాపాలు, తప్పులు అన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నాగబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, వైసీపీ పరిపాలనను ఉద్దేశించి కామెంట్ చేస్తూ వర్మ గారిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు.
అవి బహుశా రేపో ఎల్లుండో కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. పొత్తు మధ్య ఇది ఒక కయ్యం పెట్టే అవకాశం ఉంది నాగబాబు గారు చేసిన కామెంట్స్. సో ఓవరాల్గా ఇవి తప్ప మిగిలినవన్నీ సభ సక్సెస్ అయింది, జనం భారీగా వచ్చారు, వచ్చిన వాళ్ళలో 99% మంది సాటిస్ఫై ఫీల్ అవుతారు. నాయకుల మాటల పట్ల కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగము, ఓవరాల్ ఈ సభ నిర్వహణ తీరు మీద, ఎయిర్పోర్ట్ల మీద అండ్ దారి పొడవునా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడం కావచ్చు, నాయకులు ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవడం కావచ్చు, ఇది కూడా బాగుంది. అయితే చిన్నపాటి తొక్కిసలాట జరిగిందంట సభ మధ్యలో, చిన్నపాటి తొక్కిసలాట జరిగి కొంతమందికి గాయాలు అయ్యాయి. అవన్నీ కామన్, ఇంత భారీ సభ జరుగుతున్నప్పుడు అవన్నీ కామన్లు. కానీ సో ఓవరాల్గా జనసేన పార్టీ నాయకులు కోరుకున్నది, వాళ్ళు అనుకున్నది సాధించారనమాట. థ్యాంక్ యూ. రేపు డీటెయిల్డ్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల మీద క్లియర్ అనాలిసిస్ చెప్తా. ఓవరాల్ సభ అండ్ ఇక్కడ ఈ జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, ఫుల్ రిపోర్ట్ ఏంటనేది నేను రేపు చెప్తాను క్లియర్గా. థ్యాంక్ యూ.